దాసరి నారాయణరావు అంత్యక్రియలు జరిగే మొయినాబాద్ మండలం తోల్కొట్ట నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దాసరి నారాయణరావు అంత్యక్రియలకు సంబంధించి మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి తోల్కట్ట గ్రామ పరిధిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో దాసరి అంతిమయాత్ర ఇక్కడికి చేరుకోబోతుంది. ఆయనకు సంబంధించి దాసరి గారి ఎంతో ఇష్టమైనటువంటి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు జరగడం చుట్టూ ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఆయన నివాసం నుంచి ఫిలిం నగర్ నుంచి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ఆయన వ్యవసాయ క్షేత్రానికి తరలి వచ్చి చివరి వీడ్కోలు పలికేందుకు ఆయన శిష్యగణం అంతా కూడా మొయినాబాద్కు తరలి వస్తుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 18 ఎకరాల్లో ఉన్నటువంటి ఆయన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి తన భార్య దాసరి పద్మను ఎక్కడైతే సమాధి చేశారో అమితంగా ఆమె స్మృత్యార్థం ఆమె జ్ఞాపకార్థం ఈ స్మృతివనాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారో ఆమె సమాధి పక్కనే దాసరి గారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాసరి కూతురుతో పాటు అతను కుటుంబ సభ్యులందరూ కూడా ఫామ్ హౌస్కు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇది దాసరి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నటువంటి మేనేజర్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు దాసరి గారితో ఉన్నటువంటి అనుబంధం అండి. 30 years ఆయనతో ఉంటున్నానండి. ఉదయం పేపర్ ఉన్నప్పటి నుంచి ఆయన ఇక్కడే ఆయనతోనే ఉన్నాను. ఆయన పర్సనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను చూస్తాను. ఇక్కడ ఈ స్టేట్ మెయింటెనెన్స్ కూడా నేను చూస్తుంటా. సార్ ఎప్పుడు 15 daysకి ఒకసారి వచ్చేవాళ్ళు. వాళ్ళ మనమరాలతో మేమందరంతో వచ్చి సరదాగా గడిపేసి సాయంత్రం వరకు వెళ్ళిపోయేవాళ్ళం. మనం స్టోరీ సిట్టింగ్స్ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. సారు స్టోరీ అందరితో ఇది చేసి ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సరదాగా గార్డెన్లో తిరిగేవాళ్ళు. అంటే ఇక్కడ ఎట్లా గడిపేవారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ? చాలా ఉల్లాసంగా హాయిగా ప్రతి నిమిషం కూడా సంతోషంగా మేడం ఉన్నప్పుడు ఇది చేసి మేడం చనిపోయినప్పుడు ఆయన అన్నాడు నన్ను కూడా తర్వాత నేను చనిపోయాక ఇక్కడే నన్ను కూడా ఇది చేసేయండి, నేను ఆమెతో పాటునే ఉండిపోతాము అని. అంటే ఆయన భార్య సమాధి పక్కనే ఆయన కూడా ఈరోజు అంత్యక్రియలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా సంతోషం. ఆయన కోరిక నెరవేరుతుందండి. చాలా హ్యాపీగా ఉంది అనిపిస్తుంది. కానీ హ్యాపీ అంటే ఈ మనసులో హ్యాపీ అనిపిస్తుంది కానీ భౌతికంగా ఏమి హ్యాపీ అనిపిస్తలేదండి. ఒక విధమైన ఆయన కోరిక నెరవేరుస్తున్నామని అంతే కానీ అంతకుమించి ఏం లేదండి. ఇక్కడ వ్యవసాయ క్షేత్రాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి సిబ్బంది చెప్తున్న మాటలు, ఆయన చివరి కోరిక ఏదైతే ఉందో తన భార్య సమాధి పక్కనే తాను కూడా సమాధి చేయాలని చెప్పేసి ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కోరేవాడు. ఆ విధంగానే తన చివరి కోరికను తీర్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 18 ఎకరాల విశాలంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి చాలామంది ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. ఈ వ్యవసాయ క్షేత్రం చాలా అమితంగా ఇష్టపడేటువంటి దాసరి గారు ఇక్కడే చాలా సినిమాలకు సంబంధించినటువంటి కథా రచనలు కానీ మాటలు కానీ ఆయనకు సంబంధించినటువంటి కథా చర్చలు కూడా ఇక్కడే కూర్చొని చర్చించేవారని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది ప్రముఖులు కూడా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని తరలి వచ్చి ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం వ్యవసాయ క్షేత్రంలో దాసరికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఆయనకు లాంఛనాల ప్రక్రియకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యవసాయ క్షేత్రానికి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఫామ్ హౌస్ చేరుకొని దాసరి గారికి దహన సంస్కారాల్లో పాల్గొనబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఫిలిం ఛాంబర్ నుంచి మొదలైనటువంటి అంతిమ యాత్ర చాదర్ఘట్ మెహదీపట్నం లంగర్ హౌస్ నుంచి అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్ మండలానికి చేరుకొని అక్కడి నుంచి తోల్కట్ట గ్రామ శివార్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి అంతిమయాత్ర సాగనుంది. ఇక్కడికి వచ్చిన అనంతరం దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కుటుంబ సభ్యులు నిర్వహించబోతున్నారు. అయితే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం దాసరి గారికి గౌరవార్థం ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక మొయినాబాద్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా నగరకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు కూడా ఒక్కొక్కరుగా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దాసరి గారి చివరి క్షణాలు కూడా ముగియాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో మొయినాబాద్లో ఉన్నటువంటి తోల్కట్ట వ్యవసాయ క్షేత్రంలో ఉన్న దాసరి గారి అంత్యక్రియలు జరగనున్నాయి. ఓటు స్టూడియో.